మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని బుధవారం తీవ్ర విషాదం నెలకొంది. చెరువులోని నీటి కాలుష్యం వల్ల పెద్ద ఎత్తున చేపలు మృతి చెందడం పట్ల జడ్చర్ల మున్సిపాలిటీ పరిధి ప్రజలకు తీవ్ర విషాదం నెలకొంది. గత 3 నెలల క్రితం ఎక్సైజ్ శాఖ అధికారులు సుమారు 100 క్వింటాల బెల్లం పట్టుబడ్డ ఒక చెరువులో వేయడంతో వేలలో చేపలు మృతి చెందడం పట్ల వార్తలు వచ్చినా ఒక్క అధికారి కూడా స్పందించలేకపోయారు. ఇట్టి విషయంపైన కొందరు రాజకీయవేత్తలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి 50,000 రూపాయలకు బేరం కుదిరించుకొని కేసు వాపసు తీసుకున్నారని కొందరు వ్యక్తులు విమర్శించారు. ప్రస్తుతం నల్లకుంట చెరువులో లక్షల కొద్ది చేపలు మృతి చెందడం పట్ల చెరువులో ఎవరైనా విషం పెట్టి చేపల మృతికి కారణమయ్యారా, లేదంటే చెరువులోకి వదిలిన పట్టణ మురుగునీరుతో చేపలు మృతి చెందాయా అన్న కోణంలో మున్సిపాలిటీ అధికారులు రంగంలోకి దిగారు. ఇంకా దీని విషయాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తప్పు జరిగింది, ఒప్పుకుంటున్నాం. అక్కడ కాంట్రాక్టర్ తప్పు చేసిండు కాబట్టి వాళ్ళ మీద ఏ విధంగా యాక్షన్ తీసుకున్నా ఆ విధంగా తీసుకుంటాము. ఇప్పుడైతే రైట్ సార్. నమస్కారం. ఈరోజు మనకి నల్లకుంట చేపల చెరువులో కొన్ని చేపలు చనిపోయాయి. చాలా వరకు ఆ చేపలు చనిపోవడానికి ప్రధాన కారణం మనకి డ్రైనేజ్ వర్క్స్ నడుస్తున్నాయి 14 crores తోటి. కంటామినేటెడ్ వాటర్ కొద్దిగా డైవర్ట్ కావడం ఒకటి ప్రధాన కారణం. దాంతోపాటు చేపలు ఇంకేమన్నా కలపడం వల్ల చనిపోయినాయి అనేది కూడా మాకు కొద్దిగా అనుమానాలు వస్తున్నాయి. ముదిరా సంఘం వాళ్ళకి నేను చెప్పేది ఒకటి, మీకు చాలా వరకు లాస్ జరిగింది. ఆ లాస్ని భర్తీ చేయడానికి ఇటు విషయాన్ని ఎమ్మెల్యే గారికి మరియు పై ఆఫీసర్ల దృష్టికి తీసుకుపోతాము. మోరోవర్ ఇప్పుడు కాంట్రాక్టర్ కూడా ఒకటి స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే వాటర్ మనకి డైవర్ట్ అవుతుందో డైవర్ట్ అయ్యే వాటర్ని బ్లాక్ చేయమని, ప్లస్ ఆ వాటర్ని పైప్ మోటార్ పెట్టేసి స్ట్రైట్గా క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. ఇందులో కూడా మేము ఫ్యూచర్లో మొత్తం క్లియర్ చేసేసి ఇంకా డెవలప్ చేయాలని ఒక ప్రపోజల్ కూడా ఉంది. కాకుండా ఇప్పుడు జరిగిన నష్టాన్ని మటుకు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి ప్లస్ మా పై ఆఫీసర్ల దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి నష్టపరిహారం భర్తీ చేసేటట్టు ప్రయత్నిస్తాము. నేను చైర్మన్ గారు ఇద్దరం కూడా.